వేరే దాన్ని అర్థం చేసుకుంటలో సత్యం అర్థం కాదు, తన్ను తాను అర్థం చేసుకుంటాడు. మరి తను తాను ఎట్లా అర్థం చేసుకుంటాడు అంటే, ఈ ప్రపంచం ఉంది, జీవనం ఉంది. ఈ జీవనంలో నేను జీవనం ఉంది. చూడండి, ఎవరైనా చెప్పేటప్పుడు నా జీవిత కథ అంటారు, నా జీవనయానము, నేను నా కథ. అందుకని భగవాన్ ఏం చెప్పారు, రమణ మహర్షులు వారు నేనెవరో తెలుసుకోమన్నారు అన్నారే కానీ దేవుని వెతుకు, ఆత్మను వెతుకు అని చెప్పలే. నేనెవరో తెలుసుకో అంటే, ఆత్మ అంటే ఏమిటనే ప్రశ్న ఒకవేళ ఉండేటట్టయితే నేనే ఉన్న ప్రశ్నలోనే ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోవటంలో ఉంది, కానీ ఆత్మని పరాయిది చేసి వేరే దాన్ని చేసి వెతకటంలో లేదు. అరుణాచలం ఒక పర్వతం కాదు, అరుణాచలం ఒక వ్యక్తి కాదు, అరుణాచలం ఒక పరశివ తత్వం. అంటే సృష్టి అంతా కలిపితే అరుణాచలమైంది. ఏది సృష్టిగా కనపడుతుందో, ద్రష్టగా, దృక్కుగా, దృశ్యంగా ఏ త్రిపుటి అయితే ఉందో ఆ త్రిపుటే అరుణాచలం. అయితే ఇప్పుడు నేనున్నాను, నా మనసులో నాకు అరుణాచలం పోతే శాంతి వచ్చింది, సంతోషం. ఈ శాంతి నేను అరుణాచలం పోయినప్పుడల్లా వస్తుంది. ఈ శాంతి అంటే ఏమిటి, శాంతి ఎక్కడుంది, దేనివల్ల ఉంది అని నేను అర్థం చేసుకోకపోతే అరుణాచలం ఒక భౌతికమైన ప్రదేశం అయిపోతుంది, లేకపోతే ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయిపోతుంది, లేదా ఒకానొక ఫలాన్నిచ్చి ఒక క్షేత్రం అవుతుంది. అది కాదు అరుణాచలం. ఒక చోట నుంచి ఒక చోట కదపటానికి వీల్లేంది, ఒక స్థలానికే పరిమితమైంది సత్యం కాదు. అది అనంతంగా ఏందైతేనే అరుణాచలము అని వాడతారు, లేకపోతే అచలం కాదు అది. అందుకని అరుణాచలం వెళితే ఏమవుతుంది, నాకు శాంతి వస్తుంది. లేదా ఒక గురువు సన్నిధికి వెళ్తాను, నాకు శాంతి వస్తుంది. ఎన్నిసార్లు వెళ్తానో, ఎప్పుడెప్పుడు వెళ్తానో అప్పుడు మాత్రమే నాకు వస్తుంది. ఇది శాంతి అన్న ఏమైనా ప్రశ్న రాకపోతే, నేనెవరన్న ప్రశ్న నాకు రాకపోతే. భగవాన్ అందుకనే ఏమన్నారంటే, నువ్వు అరుణాచలం రా. ఎందుకంటే ఆ ప్రశ్న అందించారు. నేనెవరన్న ప్రశ్న వారే అందించారు, నేనెవరన్న ప్రశ్న వేసుకోమని అందించారు. అది తెలుసుకోవడానికి వారి దగ్గరికి వెళ్తున్నాం, కానీ అక్కడ కూడా అదే ప్రశ్న వేసుకోవాలి. చూసి దర్శనంతో కాదు. అట్లా వేసుకోకపోతే ఏమవుతుంది, ఇవాళ భగవాన్ లేరు ఈ తరానికి, రేపు తరానికి కూడా లేరు, ఒక తరానికి ఉన్నారు. అప్పుడు సత్యవస్తువు ఎట్లయింది, భగవాన్ ఇప్పుడు లేనట్టే కదా ఫిజికల్గా అయితే. ఒకవేళ భగవాన్ చెప్పిన సర్వాంతర్యామి తత్వమే నిజమైతే నన్ను నేను తెలుసుకోకపోతే అర్థం లేదు, మళ్ళీ అది పూర్ణత్వం కాదు. భగవాన్ అన్నారు అందరిలో ఉంది అన్నారు, అందరిలో ఉంది అన్నారు అన్నప్పుడు నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలంటే నేనెవరో తెలియాలి. నేనెవరో తెలియాలి అంటే దృష్టి విశాలం అవ్వాలి, పరిమితం కాకూడదు. పరిమితం అనే మాటకు అర్థం ఏంటి, ఇక్కడే ఉంది, ఇందులోనే ఉంది, ఇంతలో ఉంది, ఇంతవరకే ఉంది. ఇవన్నీ గణన గుణన. ఈ గణము గుణము ఉన్న చోట అది పరిమితే ఉంది. అందుకని ఇప్పుడు నాకు ఓపిక పోయింది, నేను వెళ్ళలేనుగా అరుణాచలం, నాకు శాంతి రాదుగా. ఇప్పుడు ఏమవుతుంది, నేను ముసలివాడిని అయిపోయి అరుణాచలం నేను ఎన్నిసార్లు వెళ్ళా, నాకేమొచ్చిందనే ప్రశ్నిస్తున్నాడు బాబు. భగవాన్ ఏమన్నారంటే, నువ్వే శాంతి, నీ రూపమే శాంతి, నీ స్వరూపమే శాంతి, నువ్వు ఉన్న చోటే శాంతి, నీకు ఈ భౌతిక మానసిక పరిస్థితులు కావాలన్న స్వరూపమే శాంతి. అసలు ఈ వస్తువులు అన్నిటికీ కూడా, ఈ బాహ్యమైనటువంటి అనుభవాలకు అన్నిటికీ కూడా శాంతే కారణం, నువ్వే శాంతి, అది దేంతో పరిమితం కాలేదని భగవాన్ చెబుతూనే ఉన్నారు మొదటి నుంచి. ఎక్కడ స్వార్థంగా నా దగ్గరే ఉంది, ఇక్కడే ఉంది, ఈ క్షేత్రంలోనే ఉంది అన్న మాట చెప్పరు. సరైన దృష్టి ఉంటే సరైన పలుకు ఉంటుంది, అది అరుణాచల స్మరణ అంటే. సరైన మరణం అంటే కూడా అదే, అది కాశీ అంటే. సరైన మరణము, సరైన స్మరణము, సరైన శ్రవణము, ఇవన్నీ కూడా సరైన దృష్టిలో నుంచి వచ్చినాయి. అర్థమైంది. అందుకని భగవాన్ ఏం చెబుతారు, నేనెవరో నేను తెలుసుకోకపోయినా, నాకు శాంతి ఏమిటో అర్థం కాకపోయినా నేను పదే వస్తువుల కోసం వెతుకుతుంటాను. రేపు ఏదో ఒక రోజున నాకు ఏ శాంతి కోసం అయితే ప్రయత్నం చేశానో, ఆలోచనలో భాగమైన శాంతి, భౌతికమైన శాంతి చివరికి అశాంతినే గురి చేస్తుంది. అందుకని జ్ఞానం తప్పనిసరిగా కావాలి.